సామెతలు 27వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. చదువురాని వారు దయచేసి వినండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తెరుచుకొని బైబిల్ చూడండి. రేపటి దినము గురించి అతిశయపడకుము. ఏ దినమును ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడుదును. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండిటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి గొని వానికి చేదు వస్తువు అయినను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయముల నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైన విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగి దినమందు మీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరగా ఉన్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడి వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు పూటబడి వాని వల్లే కుదువ పెట్టుంచును. వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాన్ని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమును ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్య సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడి చేత నూనె పట్టుకుని వానితోను సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికాన్ని వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు వాని ఫలమును తినును. తన యజమానిని మన్నించువాడు ఘనతనందును. నీటిలో ముఖము కనపడుచున్నట్లు ఒకని మనసు మరి ఒకని మనసును కనబడును. పాతాళమునకు అగాధము కూపమును తృప్తి కానేరదు, అలాగున నరులు దృష్టి తృప్తి కానేరదు. మూసు చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోటిలోని గోధుమలో వేసి రోకట దండించినను వాని మూడత వాణ్ణి వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచుము. ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఎర్రబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు నీ ఇంటి వారు ఆహారమునకును, నీ పనితెల జీవమునకును మేకపాలు సమృద్ధిగును. ఈ మొదటి 3 వచనాలు రేపటి దినమును గురించి అతిశయపడద్దు అంట. రేపటి దినము గురించి, రేపు ఏమి జరుగునో, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని ఉంది వాక్యం. రేపటి దినమును గురించి అతిశయపడద్దు. రేపటి దినము గురించి గర్వపడద్దు. రేపటి దినము నాది. ఈరోజు నీదై ఉండొచ్చు, రేపటి దినం నాది అని అంటారు చాలా మంది. అంటే ఏమి సంభవించునో, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవుడు చెప్తున్నాడు, ఈ దినమును గురించే నువ్వు ఆలోచించు, ఈ రోజు గురించి నువ్వు ఆలోచించు, ఈరోజు నీ పరిస్థితుల గురించి ఆలోచన చేయి. రేపటి గురించి నీవు ఆలోచన చేయద్దు, అతిశయించబడద్దు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఉంటావో ఉండవో, పోనీ నీకు దగ్గర సమృద్ధిగా అన్నీ ఇప్పుడు ఈరోజు ఉన్నదంతా రేపు ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు. అలాంటి స్థితిలో మనుషులమైన మనం ఉంటున్నాం. ఈరోజు నీ పరులు నిన్ను పొగుడుతున్నారని రేపటి గురించి అతిశయపడుతున్నావేమో, లేదంటే నీ స్నేహితులు, నీ బంధువులు నాకు అందరూ ఉన్నారు కదా అని అతిశయపడుతున్నావేమో. ఏ దానిని బట్టి కూడా నువ్వేం చేయకూడదంట, అతిశయించబడకూడదు.
అంటే ఏమి ఉన్నా ఏమి లేకున్నా కూడా లేనట్టే ఉండాలి. అన్నీ ఉన్నా కూడా దీన మనసు, సాత్వికమైన హృదయం కలిగి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనకు సమస్తం అన్నీ ఉన్నాయి, దేవుని దగ్గర సమస్తం అన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా ఉన్నాడు? మామూలు వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఒక దీనుడుగా తను తగ్గించుకున్నాడు. దేవుడే తను రేపటి దినం అతిశయపడలే. నేను రేపటి దినం చచ్చిపోతాను, నా ద్వారా అందరూ మారు మనసు పొందుతారు, నా ద్వారా అందరి పాపాలు పోతాయని ఆ దేవుడు అతిశయపడలే. ఏ దినమున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు మనుషులు తెలుసుకోవాలి, అన్ని దినాలు మనవే ఉండవు. ఏ దినమున ఏదవుతుందో మనకు తెలియదు, ఏ రోగం వస్తుందో మనకు తెలియదు, ఏ వ్యాధి వస్తుందో మనకు తెలియదు, ఏ ఆపద వస్తుందో మనకు తెలియదు, ఏ శ్రమ వస్తుందో మనకు తెలియదు, ఏ అవమానం వస్తుందో మనకు తెలియదు, ఏ నిందలు వస్తాయో మనకు తెలియదు. ఎవరైనా చెప్పగలుగుతామా రేపు నాకు ఎలా ఉంటుందో? ఎవరు చెప్పలేం. ఈరోజు బాగుండే వ్యక్తి రేపు జ్వరంతో పడిపోయటం అంటే రేపటి దినం గురించి మనం అతిశయిస్తాం. అంటే రేపుకునే ఈరోజు బాగుండాలి, రేపు కూడా బాగుంటాలి అని అనుకుంటాం. కానీ ఏ దినమున ఏమి జరుగునో నీకు తెలియదు, ఏం సంభవించో నీకు తెలియదని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అనుభవిస్తావు. ఈరోజు మనము కూడా చాలాసార్లు మూడుని ప్రవర్తన మనం కలిగి ఉంటాం. ఈ మూఢత అంటే అర్థం ఏంటంటే, నాదే జరగాల, నేను చెప్పిందే జరగాల, నా మాటే వేదవాక్కు, నేను చెప్పిందే జరగాల. ఇది మూఢత్వం కలిగిన వారి కోపం ఎలా ఉంటదంట చూడండి ఒకసారి. 3వ వచనము, రాయి బరువు ఇసుక భారం అంట. అంటే రాయి బరువు కంటే, ఇసుక భారము కంటే మూఢతోని కోపం ఇంకెక్కువ ఉంటదంట, ఎక్కువ బరువు ఉంటదంట. అంటే ఇంకా ఆ కోపాన్ని ఏం చేస్తాడు కూడా అర్థం కాదు. ఇప్పుడు పిచ్చోనికి కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తాడు? చేతిలో రాయి ఉంటే రాయి అని ఇసిరేస్తాడు, పెద్ద బండనైనా ఇసిరి వేస్తాడు. కోపంలో వానికి ఎక్కడ లేని శక్తి వస్తుంది, అవునా కదా? ఇప్పుడు దారిలో పోతా ఉంటే పెద్ద రాయి అని ఎత్తి వేస్తాడు వాడు కోపం వచ్చిందంటే. లేదంటే పక్కన ఒక ఇసుక కుప్పైన చేతితో తీసుకుని చల్లుతాడు. అంటే కోపము ఏ దానిని కూడా సమానం కాదు. కోపం వచ్చిందంటే నా కోపం తెప్పించద్దు, నా కోపం వచ్చిందంటే నువ్వు అయిపోతావు, చంపేస్తా నిన్ను అంటున్నారా? అంటే కోపం వస్తే మనిషిని లెక్క చేయరు, అతిశయపడతారు, గర్వపడతారు. నేనే నా ముందర మీరెంత అనే ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు అట్లాంటి స్థితిలో మనం ఉన్నామేమో. 4వ వచనం చూడండి, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లుచున్నది, రోషం ఎదుట ఎవడు నిలవగలడు? క్రోధము ఏందంట? క్రోధము ఏందంట? క్రూరమైన పనులు చేయిస్తుంది. కోపం అనేది, క్రోధం అనేది క్రూరమైన పనులు చేయిస్తుంది. అది వరద వల్లే పొల్లుచ్చదంట. కొంతమంది కోపం వస్తే ముక్కు ఎర్రగా, నోరు ఎర్రగా, మొఖాలు బుగ్గలు అని ఎర్రగా రగిలిపోతా ఉంటారు. ఇంకా కోపం వస్తే ఇంక వాళ్ళ ఎట్లుంటదంటే ఒక వరద పొల్లినట్టు ఉంటుంది. ఇంకా అంత ఆవేశంగా ఉంటారు. ఇంకా ఎప్పుడెప్పుడు ఎత్తుదామా ముంచుదామా అనే కోపంలో రగిలిపోతా ఉంటారు. అంటే క్రోధం ఏం పుట్టిస్తుంది? క్రూరమైన తలంపులు పుట్టిస్తుంది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు అనేది చూడండి. రోషము ఎదుట ఎవరు నిలవగలరు? రోషంతో ఎంతమంది ప్రాణాలు తీసుకోవట్లే? ఎంతమంది రోషముతో నీదేంది నాదేంది రోషం, నా రోషం ఏం మాట్లాడుతున్నావు? కొంతమంది రోషానికి పోయి ఎంతైనా చేస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? ఎవరు నిలవగలరంటే రోషం ఎదుట దీనులు, సాత్వికులు నిలబడగలుగుతారు. ఈరోజు మనుషులు, దేవుని బిడ్డలైన మనము తెలుసుకోవాలి, మనలో ఎటువంటి రోషం అవసరం లే, ఎటువంటి కోపం అవసరం లే, ఎటువంటి నామోషి అవసరం లే, ఎటువంటి సిగ్గు ఏవి కూడా అవసరం లే. దేవుని పని చేయడం విషయంలో దేవునికి దగ్గరగా, దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు చెప్పిన మాటలను మనం పాటించాలి. ఈరోజు ఏ దినమున ఏం సంభవిస్తావో నీకు తెలియదని వాక్యమే తెలియజేస్తూ ఉంది. కానీ ఈరోజు నీకు అన్ని దినాలు నావే, అన్ని నాకు తెలుసు, నాకే అన్ని తెలుసు అని అనుకుంటున్నావేమో. కానీ నీ 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 చరిత్ర మొత్తం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. నీ ప్రారంభం నుంచి నేటి వరకు నీ చరిత్ర మొత్తము దేవునిలో ఉంది. 5వ వచనం, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును,
పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టునంట. లోపల ప్రేమిస్తారు కొంతమంది. నేను ఎంత ప్రేమిస్తున్నారా అంటే, నాకేం తెలుసు నువ్వు ప్రేమిస్తున్నా, లోపల ప్రేమిస్తున్నారా? లోపల నాకు తెలుసు లోపల ఎంత ప్రేమ ఉందో నువ్వు అంటే అని అంటారు. అవునా కదా? నా హృదయం నాకు తెలుసు నువ్వు అంటే ఎంత ప్రేమో అని అంటారు. లోపల ప్రేమించుట కంటే ఏందంట కింద బహిరంగ గద్దించుట మేలు. అంటే మేలు కోరేవాడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రేమించేవాడైతే తప్పులు చేస్తా ఉంటే చేయనైనా నువ్వు చేయనైనా అనడు. మేలు చేసేవారు ఏం చేస్తారు? బహిరంగంగా గద్దిస్తారంట. అదే వచనం ఉంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. దాని కింద వచనం గమనిస్తే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నీ మంచి స్నేహితుడు, నీ నిజమైన స్నేహితుడు నీ మేలు కోరినప్పుడు నీకు కొన్ని గాయములు అవుతాయి, నీకు కొన్ని ఎదురు దెబ్బలు పడతాయి, నీకు కొన్ని శ్రమలు పడతాయి, నీకు కొన్ని అవమానాలు వస్తాయి, నిందలు అన్నీ వస్తాయి. కానీ పగవాడు ఏం చేస్తాడంటే నీకు ముద్దులు పెడతాడు. కానీ అవసరాలలో నీకు నీ స్నేహితుడు నిలబడ్డు, అవసరాలలో నీకు పగవాడు నిలబడ్డు. ముద్దులు పెడతారు, మోసం చేస్తారు, గోంబడతా ఉంటారు. ఇక్కడ వాక్యంలో ఉంది, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు నేను ప్రేమిస్తూ నటిస్తాడు నీకోసం, నీ దగ్గర అవసరం ఉంటే నీ దగ్గర నీ చుట్టూ ఉంటారు ఈ పగవాళ్ళంతా. కానీ నీకు అవసరం వచ్చినప్పుడు వీళ్ళెవరు నీ దగ్గర ఉండరు. అందుకే పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టి నేనేం చేస్తాడంటే మోసపరుస్తాడు. మనమేమనుకుంటామంటే ముద్దులు పెట్టేవాడే మంచోడు అనుకుంటాం, గోముగా మాట్లాడేవాడే మంచోడు నాతో పాటు ఉంటాడు అనుకుంటాం. కానీ మేలు చేసే స్నేహితుడు గాయములు చేసినా కూడా ఆ మేలు చేసే స్నేహితుడే నీతో పాటు ఉంటాడు ఎప్పుడు. కడుపు నిండిన వాడు తేనె పట్టేను త్రొక్కివేయును, ఆకలి వేయిన వానికి చేదు వస్తువు అయినను తీయగా ఉండును అంట. కడుపు నిండిన వానికి తేనె పట్టు తొక్కుతాడు వాడు. ఇంకా నాకు జాలే, ఇంకా నాకేం వద్దు, కడుపు నిండిపోయింది, నాకు ఇంకేం వద్దు, నాకు అన్ని నిండిపోయింది, బాగా సంతోషంగా ఉన్నా అని అనుకుంటాడు. కానీ ఆకలితున్న వానికంట, ఆకలితున్న వానికి చేదైనను ఎలా ఉంటుందంట, అది తీయగా ఉంటుందంట. ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఆకలితో ఉన్నప్పుడు మనకు పచ్చడన్నమైనా ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఎందుకు? ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండితే తింటాం. అదే ఆకలితో ఉన్నప్పుడు ఒక గంట సేపు ఉండి బిర్యానీ చేసుకొని చికెన్ చేసుకొని అన్నీ చేసుకొని ఉండగలుగుతామా? అంతసేపు ఉండలేం. ఫస్ట్ ఏదైనా చకచక అయిపోవాలా, తినాలా, ఆకలి తీర్చుకోవాలి. అంటే ఆకలిగా ఉన్నవానికి చేదైనను ఎలా ఉంటుందంట, అది తీయగా ఉంటుంది. ఈరోజు మనుషులు మనం ఆకలిగా ఉన్నాం. ఆకలిని ఎవరు తృప్తిపరుస్తారు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆకలి, ప్రభువా నా జీవితం ఇలా ఉంది, నా పాత్రను నింపు, ఒట్టి పాత్రతో ఉన్నాను నేను, నా పాత్ర నింపు దేవా అని వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మారాను మధురంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు తినే ఆహారము చేదైనప్పటికీ, అందరికంటే నీచమైన తిండి అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే అది నీకు తీయగా ఉంటుంది. నేను ఒకరోజు ఒక చోటు పోతూ ఉంటే ఒక తల్లి తన బిడ్డను సంకలో వేసుకొని అన్నం తినిపిస్తూ ఉంది బాగా ప్రేమగా. అంటే వాళ్ళున్న పరిస్థితికి, వాళ్ళున్న ఇంటికి గమనిస్తే వాళ్ళు ఏదో పెద్ద చికెన్లు మటన్ తినే కుటుంబం కాదు. ఏదో కారమన్నం పచ్చడన్నం ప్రేమతో సంకలో ఎత్తుకొని బాగా తినిపిస్తూ ఉంది. అదే కొంచెం ముందుకు పోతే బాగా ఉన్నోళ్ళ కుటుంబము ఉయ్యాల్లో కూర్చోబెట్టి తినిపిస్తూ ఉన్నారు. వారికి వీరికి తేడా ఏముందంటే, ఇక్కడ అమ్మేమో సంకనెత్తుకొని ప్రేమతో తినిపిస్తుంది, అక్కడ అమ్మేమో ఉయ్యాల్లో కూర్చోబెట్టి అది తేడా. అంటే ఏమీ లేని వాడి దగ్గర స్వచ్ఛమైన ప్రేమ ఉంది, అన్నీ ఉన్న వాడి దగ్గర ఏముంది? స్వచ్ఛమైన ప్రేమ లేదు. బిడ్డ ఒడిలో ఉంటే తల్లికి సంతోషం అనిపించాల, బరువు అనిపిస్తే తను తల్లే కాదు. ఈరోజు మనము కూడా ఏ స్థితిలో ఉంటున్నామో, ఎక్కడ ఉంటున్నామో దాన్ని బట్టి అతిశయించొద్దు, దేనిని బట్టి కూడా అతిశయించొద్దు. మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. ఈ లోకం నేను లాగేసుకుంటా ఉంటుంది, ఈ లోకం నేను వెనక్కి లాగా నాశపడుతూ ఉంటుంది. ఒక కోత అంట చెట్టు ఎక్కుతా పోతా ఉందంట, వరదలు నీళ్లు పోతా ఉన్నాయంట, వరదలు ఫుల్ ఫాస్ట్గా నీళ్లు పోతా ఉంటే చెట్టు ఎక్కిందంట పైకి. చెట్టు కొంచెం వంగిందంట, ఇంకొంచెం పైకి పోయిందంట, ఇంకొంచెం చెట్టు వంగిందంట, ఇంకొంచెం పైకి పోయిందంట. పూర్తిగా చెట్టు వంగి నీళ్ళ మీద పడిపోయేసరికి ఆ కోతి నీళ్ళలో పడిపోయి చచ్చిపోయింది. దీని అర్థం ఏందయ్యా నన్ను అడిగితే,
మనం కూడా చాలాసార్లు బ్రతకాలని చెట్టు మీద చెట్టెక్కి ఎక్కి బ్రతుకుతూ ఉంటాం. కానీ సైతాన్ ఏం చేస్తుందంటే నేను ఏదో ఒక రోజు నేను లాగేసుకోవాలా, నీళ్ళల్లో పడేయాలా, నేను తన స్వాధీనం చేసుకోవాలని రెడీగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలి. నీ మరణం ఈ లోకంలోనే మరణిస్తే దేవుడు చాలా బాధపడతాడు. ఈ లోకంలో నీవు సమస్తం అన్నిటినీ వదిలిపెట్టుకొని దేవుని కోసం మరణిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఈరోజు నీ బ్రతుకు తేనెలాగా తీయగా ఉందా, లేదంటే ఈయన చేదుగా ఉందా? ఈరోజు అతిశయపడుతున్నావా? క్రోధము, కోపము, ఈ రోషము, ఈ పగలు, ద్వేషాలు ఇవే మనసులో కూరుకుపోయి ఉండి వీటితో ఏం సాధించగలుగుతావు? మహా అయితే ఒక క్రూరమైన ఏదైనా అత్యాచారం ఏదైనా చేయగలుగుతావు కోపంతో. కానీ అదే కోపంతో నువ్వు చేసిన దాన్ని తిరిగి మళ్ళీ తేగలుగుతావా? ఇప్పుడు నాకు ఆవేశంలో కోపం వచ్చి ఒక గలాసు ఇసిరి కొట్టానండి, గలాసు పగిలిపోయింది. మళ్ళీ నాకు గలాసు కావాలంటే గలాసు వస్తుందా? ఎట్లా వస్తుంది? అదే కోపం ఆపుకుంటే గలాసు మనకు అట్నే ఉంటుంది, ఆ గ్లాస్ పగలదు. ఆ గ్లాస్ ఎక్కడున్నా సరే అక్కడే ఉంటుంది. మన కోపం ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని మంచి వస్తువులను మనకు తిరిగి ఇవ్వలేదు, ఒక మంచి వ్యక్తులను తిరిగి ఇవ్వలేదు. ఒకసారి కొంతమందిని చూస్తూ ఉంటాం, మనుషులు ఎదురు పడగానే తలలు తిప్పుకొని పోతారు. ఎందుకు? ఏదో ఒక సమయం వాళ్ళతో గొడవ జరిగి ఉంటుంది కోపంతో. నువ్వెంత నేనెంత అనే స్థితిలో గొడవలు పడి ఉంటారు. లాస్ట్కి ఏమై ఉంటుందంటే ఒకరు మగ్గాలు ఒకరు చెల్లవు. అందుకే చూడండి, ఒకసారి 12వ వచనంలో మాట ఉంది, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి ఏం చేస్తాడంట? దాక్కుంటాడు. అపాయం వచ్చినప్పుడు ఎదురు పోయి ఈత కొట్టడు. నేను ఎదురీత కానీ గజీత కానీ నేను పోయి ఎదురు ఈదుతాను అన్నాడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఆ వరద ప్రవాహం అంతా పోని, ఆ నీళ్ళంతా పోని, నేను బాగా కుసేపు తర్వాత నిలబడతానులే అని జ్ఞానం కలిగిన వాడైతే నిలబడతాడు. అదే జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే ఆపదలో చిక్కుకుపోతారు. ఈరోజు మనం చాలా చూస్తూ ఉంటాం, పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి అని చెప్పి ఆ డ్యాములోకి ఈ డ్యామ్లోకి దూకి పరిగెత్తిపోయినప్పుడు అప్పుడే నీళ్ళు ఎక్కువ రావడము, చాలామంది చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్ఞానం ఉంటుంది, చదువుకున్న పిల్లలే, కానీ జ్ఞానం లేక ఏమైపోతున్నారు? ఆపదలో చిక్కుకుపోతున్నారు. అదే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఆ వాతావరణం నేను ఎంజాయ్ చేస్తూ ఒడ్డును కూర్చొని చూస్తూ ఉంటాడు. కానీ జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే దిగాల, చావాలా, ఆపదలో చిక్కుకోవాలా అని ప్రయాసపడతాడు. అదే రీతిగా మనము కూడా, బుద్ధిమంతుడు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, తెలివిగా ప్రవర్తించాలి, తెలివిగా ముందుకు వెళ్ళాలి, తెలివిగా సంపాదించుకోవాలి, తెలివిగా మంచి పేరు తెచ్చుకోవాలి, తెలివిగా మనము దేవుడు సమస్తం నీ జ్ఞానము కొదవి నన్ను అడగండి అన్నాడు కదా. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? జ్ఞానము లేకుండా ఆపదలో చిక్కుకోవద్దు, ఆపదలో కూరుకుపోయి లేనిపోని సమస్యలు, లేనిపోని శ్రమలు, లేనిపోని వేదనలు తెచ్చుకోవద్దు. అతిశయముతో, కోపముతో, గర్వంతో అన్నిటినీ ఈరోజు భూస్థాపన చేయాలి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు సేవకుడు అడుగుతాడు, నీవు మరణించి తిరిగి లేవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. బాప్తిసం తీసుకుంటావా అని అడగడు. నువ్వు మరణించి తిరిగి లేవడానికి సిద్ధంగా ఉన్నావా అన్నప్పుడు మనమేమో తల ఊపుతాం, కానీ మనలో అన్ని అలాగే ఉంటాయి. ఆ ఒక్కరోజు మాత్రం బాప్తిసం లేస్తాము, తెల్ల చీర కట్టుకుంటాం, తెల్ల డ్రెస్సులు వేసుకుంటాం, బల్ల తీసుకుంటాం, ఒక 6 నెలలు బల్లె ఉంటుంది భక్తి. తర్వాత ఏమైపోతుంటే భక్తి సల్లారిపోతుంది. మళ్ళీ యథా ప్రజ తదా రాజ్య. అంటే మనుషులు ఎప్పుడు కూడా అదే స్వభావం కలిగి ఉన్నారు. ఇంకా జీవితంలో మార్పు అనేది లేదు, మార్పు అనేది రావట్లే. ఎందుకు రావట్లేదంటే వారు జ్ఞానము లేని వారై ఆపదలో చిక్కుకుంటున్నారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని అడుగుజాడల్లో ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, దేవుడు చెప్పిన రీతిలో నీవు నేను ఉండాలి. ఆయన మనం పరిశోధించి తెలుసుకున్న దేవుడు. ఆయన మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఆయన నేను కూర్చున్నా, నేను నుంచున్నా, దేవుడు సమస్తము చూసే దేవుడు. మన నడక, మన ప్రవర్తన, మన క్రియలు సమస్తం పూర్తిగా ఆయన తెలుసుకున్నాడు మన గురించి. నీ గురించి దేవునికి ఎవరో చెప్పడం అవసరం లేదు, దేవునికి అన్నీ తెలుసు నీ గురించి. నువ్వు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నావు, నీ బుద్ధి ఏంది, పైకి నటన లోపలికి ఒక నటన. దేవుడు అంటే కొద్దిసేపు బాగున్నప్పుడు ఏసయ్య, లేనప్పుడు ఈ శాలొద్దు, ఏమొద్దు, ఏమో అవసరం లేదు, ఈ చర్చ్ వద్దు, ఏమొద్దు అవసరం. అంటే నీ ప్రవర్తన బాగున్నప్పుడు దేవునితో బాగున్నట్టు ఉంటావు, బాగలేనప్పుడు దేవుడు అంటే పట్టనట్టు ఉంటారు చాలామంది. ఈరోజు ఇటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు,
జ్ఞానము లేని ఆలోచనలు, తెలివి లేని మాటలు మాట్లాడే వారిని దేవుడు ఈరోజు సరిచేయాలని ఆశపడుతున్నాడు. ఏ దినమున ఏం జరుగుతో తెలియదు. దేవుని మందిరాన్ని, దేవుని బిడ్డలను కానీ, దైవ సేవకుని కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనము తక్కువ చేసి మాట్లాడద్దు, యోచించద్దు. జ్ఞానము లేని వారిగా మనం మాట్లాడద్దు. అందరికంటే పెద్దవాళ్ళు ప్రతి విషయంలో కూడా సాత్వికమైన హృదయం కలిగి ఎదుటి వారి యవనస్తులకు మాదిరికరంగా చూపించాలి. అటువంటి గుణం మనలో ఉందా? అటువంటి తలంపు మనలో ఉందా? అటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయా? ఈరోజు మనం తెలుసుకోవాలి. చూడండి ఒకసారి కీర్తనలు 147వ వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుడి, మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికంటే పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలకు కూల్చువాడు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములను కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడంట? ఆయన బాగు పరుస్తాడు. నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవుడు. మనం సాయంత్రం అయితేనే పైకి చూస్తే నక్షత్రాలు లెక్క పెట్టాలని లెక్క పెడతామా? లెక్క పెట్టలేం. ఎన్ని ఉంటాయో సూర్యుని కంటే పెద్ద పెద్ద నక్షత్రాలు ఉంటాయంట. ఒక్క నక్షత్రము 4 నక్షత్రాలు తీసుకుంటే ఒక సూర్యుడు అవుతాడంట. అంటే సూర్యుని కంటే నక్షత్రాలు ఇంకా పై స్థాయిలో ఉన్నాయి, సూర్యుని కంటే ఇంకా పైలో ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటిని నియమించెను. అంటే దేవునికి తెలుసు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, వాటి సంఖ్య ఏంటో. దేవుని జ్ఞానముకు ఏం లేదంట, దేవుని జ్ఞానముకు మితి లేదు. ఆయన శక్తిగల దేవుడు, ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈరోజు దేవుని జ్ఞానాన్ని చాలా మంది ప్రశ్నిస్తారు. ప్రభా నువ్వు జ్ఞానివైతే కుక్కని పేరు ఎందుకు పెట్టినావు? కుక్కకైనా వేరే పేరు పెట్టచ్చు కదా అని ఏదో తిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ చర్చిలో ఎందుకు అది ఉంది, ఈ చర్చిలో అది లేదే, అవి లేవి. దేవుని జ్ఞానాన్ని చాలా మంది ప్రశ్నిస్తారు. కానీ దేవుని జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన ఒకసారి చెప్పాడంటే అది కరెక్ట్ మాట ఉంటుంది, ఇంకా దాన్ని మించింది ఇంకోటి ఉండదు. ఆయన ఆయన శక్తి గలవాడు, ఆయన గొప్పవాడని మనం చదువుకున్నాం. ఇంకోటి 6వ వచనం చూస్తే, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. దీనులను ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. హల్లెలూయా. దీనులను ఆయన లేవనెత్తుతాడు. నీవు నేను దీనులుగా మారాలి, సాత్వికమైన హృదయం మారాలి. దీనులు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు స్కూల్లోకి సార్ రాగానే పిల్లలు ఏం చేస్తారు? లేచి నిలబడి వందనాలు సార్ అని చెప్తారు. ఎక్కడన్నా మన పెద్దోళ్ళు కనపడితే వందనాలు చెప్తారు. కానీ ఈ కాలంలో అలాంటివేమీ లేవు. సార్ వచ్చినా కూర్చొని ఉంటారు, పాస్టర్ ఎదురుగా వచ్చినా కూర్చొనే ఉంటారు. అసలు ఏది కూడా ఎక్కడ కూడా గౌరవం అనేది ఎక్కడ ఎవరికి లేదు. దీనమైన హృదయం ఈరోజు మనుషుల్లో లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఈరోజు పిల్లల్ని అలా పెంచుతున్నారు. ఎందుకు మా కొడుకుని కొట్టినావంటే నేను నీ మీద కేసు పెడతాం సార్ అని అంటున్నారు లేదా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీచర్ కొట్టాలంటే కూడా భయపడతారు ఈ పిల్లల్ని. ఎక్కడ తల్లిదండ్రులు పోయి కేసులు పెడతారో అని. దీనత్వం లేదు, సాత్వికం లేదు. మరి ఎలా నీకు అన్నీ కలుగుతాయి? ఎలా నీకు అన్నీ రావాలంటే ఎలా వస్తాయి? మంచి పేరుతో సమస్తం పొందుకోవచ్చు. ఇప్పుడు పలానా ఊర్లో ఒక మంచి హోటల్ ఉంది, ఆ హోటల్ తినండి అని చెప్తే దాని అర్థం ఏంది? ఆ హోటల్కి ఏం పేరు ఉంది? మంచి పేరు ఉంది. పలానా చీరలంగల్లో ఆ చీరలు మంచి బాగుంటాయంటే ఆ అర్థం ఏంది? ఆ చీరలంగడికి మంచి పేరు ఉంది. అంటే నీకు కూడా ఒక మంచి పేరు ఉండాలి. పలానా ఊర్లో పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు, ఇంటికి పోయినప్పుడు ఎంత బాగా ఆతిథ్యం ఇస్తాడు అని చెప్పుకోవాలి నీ గురించి. ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. దీనులుగా ఉండడానికి ఇష్టం లే, కానీ భక్తిహీనులుగా ఉండడం చాలా మంది ఇష్టం. దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల నేలను కూల్చేస్తా వారిని, దేవుని వ్యతిరేకించే వారిని, దేవుడు లేడనే వారిని, యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకునే వారిని దేవుడు ఏం చేస్తుంటే వారిని కూల్చివేస్తాను అని ఉంది.
కాబట్టి ఇక నుంచైనా జ్ఞానముతో కృతజ్ఞతాస్తుతులతో దేవుని స్తుతించండి, దేవుని కీర్తించండి, అతిశయపడద్దు. రేపటి దినమున ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన హృదయము, మన ఆత్మ, ప్రాణ, దేహములు శుద్ధి చేసుకునే ఉండాలి. 24 hours రెడీగా ఉండాలి. దేవుడు ఎప్పుడు వచ్చినా ప్రభా నేను రెడీగా ఉన్నాను అనాల. ప్రభా ఉండు, రెండుసేపు నేను స్నానం చేసుకుని వస్తా, మంచి తెల్లబట్టలు వేసుకోవాలని అనకూడదు. నువ్వు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. దేవుడు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఈరోజు సేవకుల బోధ కూడా ఎలా అయిపోయిందంటే, దేవుని రాకడ ఇప్పుడే రాదులే, ఇంకా మీరు సంతోషంగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, బాగుండని చెప్పే బోధలు కూడా చాలా వింటున్నాను నేను. ఒకరోజంట ఒక సేవకుడు ఊరికి వచ్చాడంట ప్రార్థన చేయడానికి. ఒక తాగుబోతుడు ఎదురుకు వచ్చాడంట. అయ్యా నువ్వు తాగి తాగి ఏం చేస్తావు, ఏం సంపాదించుకుంటావు, ఏం తాగద్దయ్యా, మారు మనసు పొందు, దేవుని నమ్ముకో, దేవుడే నిజమైన దేవుడు, నమ్ముకో అయ్యా అంటే, ఎవరే నువ్వు నువ్వు ఎవరి పిల్లలు నువ్వు అంటే, నిన్న పలానా పిల్లలు. అరే నువ్వు ఆమె నాకు అక్క అవుతావు, నువ్వు నాకు బంధువు అవుతావు, నేను నీకు అబ్బనే అవుతాను అంట. అబ్బగారు ఇంకా మంచిది, మీరు బంధువు అయినప్పుడు యేసుప్రభు నమ్ముకోండి, తాగితే మీకు ఏమొస్తుంది. సరే నేను నమ్ముకుంటలేరా, తాగని లేరంగా ఇప్పటి నుంచి అని అన్నాడంట. పోతా పోతా ఉంటే మనసు ఒప్పక అందరిని అడుగుతూ ఉంటారు, రోడ్డు మీద తాగుపోతారు, రోడ్డు మీద ఎవరు పోతే వాళ్ళు ఒకసారి ఆపి అడుగుతారు. అలా సరే ఇంతసేపు చెప్పినావు కదా, 100 రూపాయలు ఇచ్చిపోను ఆయన అన్నాడట. అంటే ఇంతసేపు చెప్పిన వాక్యం ఏమైంది, లాస్ట్లో మళ్ళీ ఏమన్నాడు, నా 100 రూపాయలు ఇచ్చిపోను ఆయన అన్నాడు. అంటే ఈ సేవకుడు మంచి సేవకుడు 100 రూపాయలు ఇచ్చా అంటే ఏమన్నాడు, నువ్వు వాక్యం చెప్పేం ప్రయోజనం, మళ్ళీ తనకి 100 రూపాయలు ఇచ్చి తాగుపో అని చెప్పడం ఏంది. అంటే ఈరోజు చాలా మంది ఇలా ఉన్నారు, మంచి పేరు కోసం అబద్ధ బోధకులు, మోసమైన ప్రవర్తనలు చాలా మంది వస్తున్నారు. ఈరోజు మనం సత్యం వైపు నిలబడాలి, సత్యం వైపు నిలబడి దేవుని చూడాలి, దేవుని వైపు నిలబడాలి, దేవుడు చెప్పిన మార్గంలో నడవాలి. అప్పుడే నీవు దీనమైన హృదయం కలిగి బ్రతుకుతావు, దీనమైనటువంటి చోటులో నువ్వు నిలబడతావు, దీనమైనటువంటి తలంపులు నీకు కలుగుతాయి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా అని ఎందుకు అనాలా? ప్రాణమా అంటే అర్థం ఏంటంటే శరీరం కాదు. ప్రాణమా అని అర్థం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ ఎవరిని స్తుతించాలంట? దేవుని స్తుతించాలి. ఎందుకు? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరు అంటే నీ ఆత్మకు తెలుసు. నీ ఆత్మకు తెలుసు నిన్ను ఎవరు సృష్టించాడో, నీకు జీవాయువు ఇచ్చింది ఎవరో నీ ఆత్మకు తెలుసు. అందుకే దేవుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని రాశాడు. నా శరీరమా యెహోవాను సన్నుతించుమనలే. శరీరం అనేది ఏంటంటే ఈ లోకంలో కలిసిపోతుంది, ఈ మట్టిలో బూడిపోతుంది. కానీ దేవునికి కావాల్సిన ఏందయ్యా అంటే నీ ఆత్మ దేవునికి కావాలి. నీ శరీరం దేవునికి అవసరం లే. నీ అందము, నీ సౌందర్యం, నీ వస్త్రాలు, ఈ లోక సంబంధమైనవి ఏవి దేవునికి అవసరం లే. నీ ఆత్మ అనేది, నీ ప్రాణం అనేది దేవునికి కావాలి. నీ ఆత్మ కరెక్ట్గా ఉంటే నీవు కూడా ఎలా ఉంటావు? కరెక్ట్గా ఉంటావు. నీ ఆత్మీయను తప్పుదారి పట్టిస్తూ ఉంటే ఆటోమేటిక్ నువ్వేమైపోతావు? తప్పుదారి పట్టిపోతూ ఉంటావు. ఈరోజు కోపాలకు, అతిశయాలకు, గర్వాలకు కారణం ఎక్కడి నుంచి అయ్యా అంటే ఇది హృదయంలోంచి వచ్చేవి. ఇవన్నీ మన తలంపుల్లోంచి వచ్చేవే. నేను పైన కూర్చుంటే నువ్వు కింద కూర్చోవాలి అని అంటారు చాలామంది. కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లా కింద కూర్చోరు, నేనే కింద కూర్చుంటే పోతుంది, వాళ్ళు నాతో పాటు కింద కూర్చుంటారు అని అంటారు. ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. అంటే వీరి బాధ ఏంటంటే మనసులో ఒకటి నేనే అందరికంటే ఎక్కువగా ఉండాలి అని తలంపులో ఉంటారు. ఒకటి గమనించండి, దేవుని కంటే ఈ లోకంలో ఎవరు ఎక్కువ కాదు. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా నువ్వు ఉండాలని ప్రసాదించాడు. ఇప్పుడు ఆదాము అవ్వను ఎందుకు దేవుడు ఈ లోకానికి పంపించాడంటే ఈ భూలోకాన్ని అంతటిని విస్తరించి పిల్లలను చేయమని చెప్పి వారికి ఆజ్ఞాపించాడు. సమస్తం అనుభవించండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అని అన్నాడు. కానీ అవ్వ చేసిన పనికి దేవునికి ఏమొచ్చింది? కోపము వచ్చింది. ఈరోజు నీవు నేను కూడా ఒక్కొక్కసార్లు సర్పం మాటలు విని, సైతాను మాటలు విని దేవునికి కోపం తెప్పించి దేవునిలోంచి మనం వెలివేయబడుతున్నాం. వాటన్నిటి నుంచి మనం వెనక్కి రావాలి. మన జీవితము మళ్ళీ చనిపోయి బ్రతికి లేవాలి. ఇంకా మన జీవితం ఇలాగే ఉంటే దేవుడు అంగీకరించాడు.
నువ్వు ఇలాగే 100 సంవత్సరాలు ఉన్నా కూడా దేవుడు బిడ్డగా నిన్ను స్వీకరించడు. కానీ నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి నీవు ఒక్క రోజులో చనిపోయినా కూడా దేవునికి నువ్వు బిడ్డవు, దేవుని కుమారుడు కుమార్తెవును. ఈరోజు నీ జీవితాన్ని పదిలిపరచుకో, నీ జీవితాన్ని కవచాన్ని ధరించు, సర్వాంగ కవచం ధరించుకో. ఇప్పుడు బార్డర్లకు ఎక్కడికి వెళ్తే సైనికులు ఏం వేసుకొని ఉంటారు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటారు. ఎందుకు? వారి ప్రాణాలకు ఎటువంటి అపాయము రాకుండా, బుల్లెట్ వాళ్ళు గుచ్చుకున్నా ఏం కాకుండా. ఆ ఒక్కొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు, ఒక్కొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అలాంటిది దేవుడిచ్చే కవచాన్ని ధరించుకుంటే ఎటువంటి ఆపద మనకు రాదు, ఎటువంటి శ్రమలు మనకు రావు. వచ్చినా కూడా దేవుడు మనకు మార్గం చూపించి దాన్ని సెట్ చేస్తాడు. నాకే అన్నీ తెలుసులే అని అనుకుంటే ఏది నీకు తెలియదని గుర్తుపెట్టుకో. అందుకే చాలా మంది అంటారు, ఒరే నీకు మూర్ఖం ఎక్కువ ఉందిరా, మూర్ఖతనం ఎక్కువ ఉందిరా అంటారు. ఎందుకంటారంటే నేను చెప్పిందే నాకు అన్నీ తెలిసిపో అనే ఫీలింగ్లో ఉంటారు. అందుకే అంటారు, నువ్వు మూర్ఖునివిరా, నీకేం తెలుదు, అన్నీ తెలుసు అంటావు, నీకేం తెలుదురా అని అంటారు. అంటే ఈరోజు మూర్ఖత్వం కలిగినటువంటి స్వభావం మనలో ఉంది. దేవుడు చెప్పినప్పుడు, సేవకుడు చెప్పినప్పుడు వినాలి, ఆ తలంపులు ఏంటి అని తెలుసుకోవాలా, లోతులు మర్మాలు తెలుసుకోవాలని జ్ఞానం ఈరోజు లేదు మనుషులకి. మనుషులకి ఎంతసేపు ఉన్న కాకమ్మ కబుర్లు ఎత్తా ఉంటే అప్పుడు నవ్వుతాం, మేలుకొని సంతోషంగా చూస్తాం, వింటారనమాట. అదే కరెక్ట్ అయిన వాక్యం చెప్పినప్పుడే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, లేదంటే సచ్చు వస్తుంది, ఆవులింపులు వస్తాయి, పోదామా, ఇంకా టైం అయింది, ఇంకా కాలేదా, ఇంకెంతసేపు, ఈ తలంపులు వస్తాయి. అదే ఒక కథ చెప్పామనుకో, కథ ఎంతసేపు అయినా వింటారు. లేదంటే ఒక సినిమా పెట్టి ఏదైనా ఒక సినిమా వేసినాం అనుకో, కరుణామయుడో దయామయుడో వేసినాం అనుకో, 2.5 గంట చూడమనే చూస్తారు. అంటే ఈరోజు మనుషులు అలాంటి స్వభావంలో అలవాటు పడిపోయారు. సైతాన్ అలా సెట్ చేసి పెట్టింది మనుషుల్ని. ఏ దానికైనా నువ్వు రెడీగా ఉండాలి, ఏమి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని మాటలు కదా మనం చెప్పుకునేది, దేవుని గురించే కదా మనం మాట్లాడేది, దేవుడు చెప్పే మాదిరి గురించే కదా మనం మాట్లాడుకునేది. మరి ఈరోజు ఎందుకు మనం వినలేకపోతూ ఉన్నాం? ఎందుకు మనకు ఆసక్తి లేదంటే సైతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. సైతాను మనల్ని తలంపు మన చుట్టూ ఉంటాయంట. సైతాను దేవదూతలు, యేసుప్రభు దేవదూతలు అన్నీ రెడీగా ఉంటాయి. ఒకరోజు ఒక మందిరంలో కూర్చొని ఉన్నాయంట. ఒక దిక్కు సైతాను దేవదూతలు, ఒక దిక్కు దేవుని దేవదూతలు కూర్చొని ఉన్నాయంట. దేవుని ఆరాధిస్తూ ఉంటే ఈ సైతాను దేవదూతలు పోయి అన్నాయంట, కొద్దిసేపట్లో నీ పిల్లలు ఎవరు నిన్ను ఆరాధించకుండా చేస్తాము, అందరికీ బోరు కొట్టేలాగా చేస్తాము, అందరికి నిద్ర వచ్చేలాగా చేస్తాము, అందరికి ఆవులింపులు వస్తాయి, అందరు తిట్టుకుంటూ ఉంటారు, గొనుగు అన్నీ చేస్తాం అని అన్నాయంట ఈ సైతాను దేవదూతలు. అంటే ఈ దేవదూతలు అన్నాయంట, యేసుప్రభు దేవదూతలు అన్నాయంట, నువ్వు ఎన్ని చేసినా సరే నా బిడ్డలు నా వాక్యం వింటారు, నిద్రపోరు, ఆవులించరు, అలసిపోరు, ఏం చేయరు, నా బిడ్డలు వాక్యాన్ని శ్రద్ధగా వింటారు అని దేవుడు ఛాలెంజ్ చేశాడంట. సరే, నీ ఛాలెంజ్ ఏందో నా ఛాలెంజ్ ఏందో చూసుకుందామని సైతాన్ ఇంకా ఒక్కొక్కరికి ఇంకా ఆవులింపులు, నిద్ర అన్ని తెచ్చి పెడుతుందంట. ఇంక ఏం చేయాలో మనుషులకు అర్థం కాక ఇంకా నచ్చడం కొనగడం. పాస్టర్ గారు ఇంకా తొందరగా ముగియండి, టైం ఏంది, ముగియండి పాస్టర్ గారు, ఇంకెంతసేపు, ముగియండి అని పక్కన పేపర్లు చీటీలు పైకి పోతున్నాయంట. అప్పుడు ఈ సైతాన్ దేవదూతలు అంటున్నాయంట, చూసినావా ఏదో పెద్ద ఛాలెంజ్ చేసినావు, ఒక్కడైనా నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాడా, ఒక్కడైనా సరే నీవు చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారా అని సైతాన్ అన్నప్పుడు దేవుడు అంటున్నాడంట, ఏం చేద్దాం, నాకు ఇలాంటి కుమారులు కుమార్తెలు దొరికారు, వీళ్ళని మార్చలేక అల్లాడిపోతున్నాను నేను. ఎంత చెప్పినా పిల్లప్పటి నుంచి ఎన్ని వాక్యాలు వీళ్ళకి అందించినా కూడా వీరి మనసు బండలాగా రాయిలాగే ఉంది, కానీ మృదువైన రాయిగా లేదు వీళ్ళ బ్రతుకు. వీళ్ళ జీవితాలు ఇంతే, ఇంకా వీళ్ళ జీవితాలు ఇంకా మీ చేతిలోనే. మీరేమైనా చేయండి, ఇంకా వారిని మీరు ఏమైనా ఆడుకోండి, నేనే వెళ్ళిపోతాను అని ఆ మందిరాన్ని దేవుడు విడిచి వెళ్ళిపోయాడంట. ఎంత బాధాకరం కదా. ఈరోజు నా వల్ల కూడా ఒక్కొక్కసారి దేవుడు మనల్ని విడిచిపోతాడేమో, విడిచిపోతే ఆయన మళ్ళీ రావడానికి అంత ఈజీ కాదు. మన తలంపులు, మన క్రియలు, మన ఆలోచనలు బట్టి ఒక్కొక్కసారి దేవునికే ఒక్కొక్కసారి తలకాయ నొప్పి తీస్తూ ఉంటుంది నీ ద్వారా. ఏంది వీడు ఎన్నిసార్లు చెప్పినా వీని బ్రతుకు మార్చుకోడా, అసలు వీని దగ్గర ఉండి ఏం ప్రయోజనం, నేను వీని కోసం త్యాగం చేసి ఏం ప్రయోజనం, నేను
నేను ఇతని కోసం మరణించిపోయి చనిపోయి తిరిగి లేస్తే ఇంకా నన్ను గురించి తెలుసుకోలేకపోతున్నాడే అని బాధపడుతూ వేదన పడతాడు దేవుడు. అటువంటి స్థితి మనలో ఉండదు. మనము దేవుని వైపు చూసినప్పుడు శ్రద్ధగా భయభక్తులతో దేవుని మాటలు వినాలి, దేవుని వైపు చూడాలి. దేవుడు చెప్పాడు కదా, ఆత్మస్వరూపులు ఆత్మనే ఆరాధిస్తారు. మన ఆత్మ దేవుని ఆరాధించాలి. ఎప్పుడు దేవుడా స్తోత్రం స్తోత్రం ఆరాధించాలి. అటువంటి తలంపులో మనం బ్రతకాలి. ఒకవేళ దేవుడు నీకు ఈ జీవాయువు ఇవ్వకపోతే నువ్వు అసలు ఈ లోకాన్ని వచ్చేవాడివేనా, ఉండేవాడివేనా? ఈరోజు నీ ఉన్నదాన్ని కూడా అతిశయించి దేవుని దూరం పెడుతున్నావేమో. వీటన్నిటికీ కారణము సైతాన్ని తెలుసుకో. ఈ లోకంలో అనుభవించేవన్నీ నీకు సైతాన్ని ఇచ్చింది, దేవుడు ఇచ్చినవి కాదు. నేను దేవునికి దూరం చేయాలని నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో అప్పుడు దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు. దేవునికి సమీపంగా ఉంటావో సైతాన్ని ఇచ్చిన వాటన్నిటికంటే శ్రేష్టమైనవి దేవుడు నీకు ఇస్తాడు. అది నీకు కావాల్సింది. అటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. దేవుని వైపు చూడాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వైపు మనసును లగ్నం చేసుకొని ఉంటే నీ పరిస్థితులను దేవుడు మార్చి తలకిందులు చేస్తాడు. దీనుల పట్ల ఆయన ఏంటంట, దీనులను ఆయన లేవనెత్తువాడనుంది. లేవనెత్తేవాడు. హల్లెలూయా. దీనులను లేవనెత్తేవాడు. ఈరోజు నీవు నేను దీనులుగా ఉంటే ఆయన లేవనెత్తుతాడు. నువ్వు మరణించిన సమాధిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా యేసుప్రభు వచ్చాడంటే ఆ కడబూర శబ్దం వచ్చినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నేను శుద్ధినిగా మారుస్తాడు. నీ పాప దోషములను తుడిచివేసి ఆయన రాజ్యంలో నేను తీసుకెళ్తాడు. బిడ్డ అంగరా, ఈ లోకంలో ఇంతవరకు బ్రతుకున్నావు చాలు, ఇంకా నా దగ్గరికి రా, నా దగ్గర సంతోషంగా ఉందిరా అని పిలుచుకొని పోతాడు దేవుడు. ఇన్ని రోజులు కష్టాలు పడ్డావు, అన్ని పడ్డావు, ఎంతో వేదన పడ్డావు నా కోసం. ఇక నుంచి నీకు సంతోషం, ఇక నుంచి నీకు సుఖ సంతోషం ఇస్తాను రా అని దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. నువ్వు అతిశయపడ్డావంటే, ఈ లోకంలో నువ్వు ఏదానిని బట్టి కూడా నువ్వు గర్వించావంటే ఈ లోకంలోనే నాశనం అయిపోతావు, పతనం అయిపోతావు. జ్ఞాపకం ఉంచుకో. ఈరోజు దేవుడు చెప్పిన మాటలను అలక్ష్యం చేయక మనసులో పదిలిపరుచుకో, వాక్యాన్ని కట్టుకో, నీ పరిస్థితులను మార్చుకో. ఇంట్లో పటాలు ఉంటే సరిపోదు, ఇంట్లో క్యాలెండర్లు వాక్యాలు ఉంటే సరిపోదు, దేవుని ఫోటోలు ఉంటే దండలేసి దండలు పెట్టి ఊదిగలు పెడితే సరిపోదు. యేసు ప్రభు నీ ఇంటిలో నీ హృదయంలో ఉన్నాడా, అది కావాల్సింది. ఆయన రావాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలో. ఒక పండగ వస్తే మనం ఏం చేస్తాం, ఇల్లంతా దుమ్ము దులిచి ఊడ్చి తుడిచి పెనాయిలేసి కడిగి బాతులను కడిగి బట్టలు సరిది ఇస్త్రీ వేసుకొని మంచి బట్టలు వేసుకుంటామా లేదా? ఒక పండగ వస్తే ఎందుకు వేసుకుంటామంటే పండగ ఎప్పుడు సంవత్సరంగా ఒకసారి వస్తుంది కదా కాబట్టి అని అంటాం. కానీ దేవుడు నీలో ఉండాలంటే, దేవుడు నీ గృహాల్లో ఉండాలంటే ఇది కాదు పరిశుద్ధంగా ఉండాల్సింది. దేవునికి ఏది పరిశుద్ధంగా ఉండాలా? నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, తేటగా ఉండాలి. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి, ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు నీళ్ళలో వేస్తే మునగవు. ఎందుకు? అవి తేటగా ఉంటాయి, అంటే వెయిట్లెస్గా ఉంటాయి. అదే ఒకవేళ అదే బకెట్లో ఒక బరువు అంతా వేసి నీళ్ళలో వేసామంటే ఏమైపోతుంది? ఆ బకెట్ మునిగిపోతుంది. అట్లాగే మన బ్రతుకు కూడా, మన జీవితం బకెట్ అనుకుంటే ఆ బకెట్లో ఎన్నో పాపాలు వేసి పెట్టుకున్నాం మనమే. అందుకే ఈ నీళ్ళల్లో కూలిపోతున్నాం, అడుక్కుపోతున్నాం. ఒక్కొక్కటి మన జీవితంలో తీసివేసుకుంటా వస్తే మనం హల్కా అయిపోతాం, చాలా ఫ్రీగా అయిపోతాం. అప్పుడు నీవు తేలుతూ ఉంటావు, లేవనెత్తబడతావు. అది నీకు కావాల్సింది. బరువును పెట్టుకొని బరువు భారం నేను అనుభవించలేను, అమ్మ నాకు తలనొస్తుంది, మొయ్యలేను, నా వల్ల కాదు అని అంటే అది కాదు. అవన్నీ నువ్వు తెచ్చుకునేవే, నువ్వు కొని తెచ్చుకున్న సమస్యలే. అటువంటి పరిస్థితుల నుంచి బయటికి రా. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న టీవీ ఉంటుంది, దాంతో సరిపెట్టుకోం. మనకేం కావాలా? గోడ నిండుతా టీవీ కావాలా? కంతులైనా పర్వాలే అని తెచ్చి కంతులు తెచ్చుకుంటాము. రెండో తేదీ వచ్చిందంటే వాడు మనకి ఎన్ని ఫోన్లు కొడతాడో. ఇంకా కంతులు కట్టుకొని కూడా ఒకసారి ఆరోగ్యం బాగుండదు, పనికి పోలేరు. అప్పులు మళ్ళీ ఇంకోసారి అప్పు తెచ్చి ఆ అప్పు కడతారు, కప్పు మళ్ళీ ఆ అప్పుకి ఇంకొక అప్పులు పెరిగి అందరు ఏమంటారు, అప్పులో రే అని పేరు పెడతారు. ఇలా అదే నీకు ఎన్నో చిన్న టీవీతో తృప్తి పడితే ఎలా ఉంటుంది? ఏ అప్పులు నీకు కావు. అంటే మనుషులు ఇవన్నీ బుద్ధిమంతులైతే, జ్ఞానవంతులైతే కుటుంబాన్ని సరిగా కట్టుకుంటారు. దేవునిలో కట్టుకుంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈరోజు నీ పరిస్థితులను మార్చే దేవుణ్ణి నీ ఇంటికి ఆహ్వానించు, నీలోకి ఆహ్వానించు, నీ పరిస్థితులకు ఆహ్వానించు.
దేవుడిని స్థితిగతులను మార్చి దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉంటున్నాము తండ్రి. ఏ ఆశతో వచ్చారో వారి ప్రతి ఆశను కూడా మీరు తీర్చండి. వారికి మంచి ఆరోగ్యము, శక్తి, బలమును దయచేయండి. ఎందరైతే ప్రభా నీ సన్నిధిలో శ్రేష్టమైన కానుకలను విత్తారో ప్రభా నూరంతలుగా తిరిగి వారికి దయచేయమని వేడుకుంటున్నాం. నీ కృప కనికరములు నీ బిడ్డల మీద మెండుగా ఉంచి నీ సహాయము మెండుగా ఉంచమని, వారి రాకపోకల విషయంలోనూ, వాళ్ళ పనుల విషయంలోనూ, సమస్తం అన్నిటి విషయంలో, వారి వ్యాపారాల్లోనూ, వారి పనుల్లోనూ అన్నిట్లోనూ కూడా మీ కృపను మెండుగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభా పనికి వెళ్ళే వారికి ఆరోగ్యము దయచేయి, బలమును దయచేయి తండ్రి. ప్రభా రైతులను దీవించి ఆశీర్వదించు, అధికారులను దీవించి ఆశీర్వదించు. ప్రతి ఒక్క మనుష్యుని కూడా ప్రభా, స్త్రీని, పురుషుని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారికి కావలసినవి వారికి దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంటున్నాం. నీ కృప కనికరములు మీ బిడ్డల మీద మెండుగా ఉంచి మీ సహాయము మెండుగా ఉంచమని వేడుకుంటున్నాం. చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం. ఎందరైతే కలవరి ప్రార్థన టీవీలో కూడా చూస్తున్నారో వారికి కూడా మంచి దీవెనలు దయచేసి ఆరోగ్యము, శక్తి, బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ రీతిగా ప్రతి వారి కొరకు, ప్రతి పని కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాం. పని వారిని మీరే నడిపించండి. ఈ మందిర నిర్మాణంలో మీరే మాకు సహాయం దయచేయండి. ఆర్థికముగా మమ్మల్ని బలపరచండి. మీరే ద్వారాలు తెరిచి ఎక్కడ ఏ కొదవ లేకుండా మీరే మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మాకు దయచేయండి. ఎక్కడ ఏమైనా మాకు కొదవైనట్టు మాకు అన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా నేను శ్రేష్టముగా ఆరాధించి ఘనముగా ఆరాధించే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాం. ప్రభా త్వరగా రానటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.